నేను చెప్పినట్లుగా యథార్థమైన జీవితాన్ని జీవించేవాడై ఉండాలి. లేదా పాపము నుండి బయటికి రావాలని ఆలోచన కలిగి ఉండి నా దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా, దేవా నేను పాపిని, నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించును అని అడిగినప్పుడైనా నేను అతని ప్రార్థన వింటాను. కానీ నన్ను నమ్ముకున్న తర్వాత కూడా నీకిష్టమైనట్లుగా నువ్వు జీవిస్తూ, నేను చెప్పినట్లుగా నువ్వు నడవకుండా, ఏదో నన్ను నమ్ముకున్నానని నా సన్నిధికి వచ్చి, లేక నువ్వు నీ దగ్గర నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా, నువ్వు ఎక్కడున్నప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు మాత్రం నేను వింటాను అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే తన సుబుద్ధిని ఆధారము చేసుకుని జీవించే వాళ్ళు ఎవ్వరి ప్రార్థనను ఆయన అంగీకరించే దేవుడు కాదు. ఎందుకంటే మనం మన సొంత ఇష్టానుసారంగా జీవించాలనుకున్నప్పుడు ఆయన మనకెలా సహాయం చేస్తాడు? మన దేవుడు ఎప్పుడూ కూడా పాపానికి సహాయం చేసేవాడు కాదు. ఇది ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి. మన దేవుడు పాపమునకు, అన్యాయానికి, అక్రమానికి, దేవునికి విరోధమైన జీవితం జీవించడానికి ఆయన ఏమాత్రము కూడా ఆయన ఇష్టపడని దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఎలాగ అనుసరిస్తున్నాం? మన దేవుడు ఎలాంటి వాడు అంటే కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఈ రాత్రి కీర్తన గ్రంథము ఆయన గురించి ఈ కీర్తనాకారుడు ఆయన ఏమన్నాడో చూపిస్తాను. కొన్ని మాటలు మాత్రమే చూపిస్తాను. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము, కీర్తన 5:4-5 వచనాలండి. 4-5 వచనాలు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబీకులు నీ సన్నిధిని నిలువరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. చూసారా, ఇలాంటి వారు అంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ మనం దేవుడి దగ్గరికి వచ్చి, లేక మనం దేవుడికి ప్రార్థన చేస్తూ, దేవుడికి నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడు అనుకోవడం అనేది మన యొక్క భ్రమ అంతే తప్ప దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. అందుకనే మనం దుష్టత్వమును చూసి ఆనందించకూడదు. రెండవదిగా మనము చెడుతనానికి మన యొద్ద చోటు ఉండకూడదు. మూడవదిగా డంబముగా జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. నాలుగవదిగా పాపము చేయడానికి అసలు ఇష్టపడకూడదు. ఐదవదిగా అబద్ధం ఆడడానికి ప్రయత్నం చేయకూడదు. ఆరవదిగా కపటము చూపి నరహత్య చేసే వారిని అందరినీ కూడా దేవుడు అసహ్యులుగా ఎంచుతున్నాడు ఆయన.